ఇరుసుమండలో బ్లోఅవుట్ తీవ్రత తగ్గుముఖం పడుతోందన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. గ్యాస్ బావిలోంచి 25% ప్రెషర్ తగ్గిందన్నారు. ఢిల్లీ నుంచి ఓఎన్జీసీ నిపుణులు వచ్చిన తర్వాత మంటల్ని ఎన్ని రోజుల్లో అదుపు చేయగలరో స్పష్టత వస్తుందని అంటున్న జేసీ నిశాంత్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం ఇసురు మండలం దగ్గర జరిగిన ఈ బ్లోడ్ సంబంధించిన ప్రాంతాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి ఇక్కడ పరిశీలించడం జరిగింది. అయితే ఇక్కడ బ్లోడ్ అయితే ఇప్పుడు చూసినట్లయితే రాను కూడా తగ్గుముఖం పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేడం అడిగి తెలుసుకుందాం. సార్, మేడం ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఇక్కడ స్పాట్ లో రెవెన్యూ, పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్, ఓఎన్జీసీ అందరూ ఫైర్ ఫైటింగ్ టీమ్, ఓఎన్జీసీ టీమ్, ఎస్డీఆర్ఎఫ్, ఎస్పీఎఫ్ అందరూ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ ఇక్కడే ఉన్నారు. సిచ్యువేషన్ ని కంట్రోల్ చేసుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ చుట్టూ ఉన్న ఇరుసుమంద, గుబ్బలపాలెం, లకావరం విలేజెస్ నుంచి అందరినీ కూడా ఎవాక్యుయేట్ చేసి సేఫ్ గా రిలీఫ్ సెంటర్స్ లో పెట్టాం. వాళ్ళకి కావాల్సిన ఫుడ్, శానిటరీ మెషర్స్ కూడా అన్ని తీసుకున్నాం. ఇప్పుడు ఎక్స్పర్ట్ టీం కూడా వచ్చి క్రిటికల్ క్రైసిస్ మేనేజ్మెంట్ టీం వచ్చి సిచ్యువేషన్ అసెస్ చేసి అట్ ది ఎర్లియస్ట్ ఎలా ఫ్లేమ్స్ ని కంట్రోల్ తీసుకురావడం అది మెషర్స్ తీసుకుంటారు. అండ్ సీనియర్ ఆఫీసర్స్ అందరి గైడెన్స్ లో మనం ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ. అదే ఇప్పుడు ఎక్స్పర్ట్ టీం వచ్చి వాళ్ళ సిచ్యువేషన్ అసెస్ చేసి వాళ్ళు మెషర్స్ తీసుకుంటారు. టెక్నికల్ లాగా ఎలా చేయాలి అని వాళ్ళు మెషర్స్ తీసుకుంటే దట్ ఎర్లియస్ట్ డౌస్ చేయడానికి, ఫ్లేమ్స్ డౌస్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు. వాటర్ అంబ్రెల్లా యాక్సిలరీ సిస్టమ్ ద్వారా వాటర్ స్ప్రింక్లింగ్ చేసి వాటర్ అంబ్రెల్లా క్రియేట్ చేశారు. సో దట్ ఇక్కడ ఉన్న వాతావరణం టెంపరేచర్ పెరగకుండా టెంపరేచర్ చల్లగా పెట్టుకోవడానికి కోసం ఆ వాటర్ అంబ్రెల్లా యాక్సిలరీ సిస్టమ్ ద్వారా ఆల్ సైడ్స్ నుంచి వాటర్ స్ప్రింక్లింగ్ చేస్తున్నారు. ముందు నిన్న ఫ్లేమ్ హైట్ ఎక్కువ ఉండేది, ఈ రోజు చాలా తగ్గింది. ఆల్మోస్ట్ 25% దాకా తగ్గింది. ఇంకా కూడా తగ్గుతూనే వస్తుంది. ఒకసారి ఎక్స్పర్ట్ టీం వచ్చి సిచ్యువేషన్ అసెస్ చేసినాక దెన్ ఎటువంటి చర్యలు తీసుకొని ఇమ్మీడియట్ గా ఫ్లేమ్ డౌస్ చేయొచ్చు అనేది డెసిషన్ తీసుకుంటారు. టెంపరేచర్ కూడా ఎంతవరకు తగ్గింది మేడం? అంటే ముందు నిన్న కంపేర్ చేస్తే ఈ రోజు చాలా టెంపరేచర్ తగ్గింది. అదే మెయిన్ అబ్జెక్టివ్ కూడా ఈ వాటర్ అంబ్రెల్లా క్రియేట్ చేసిన ఉద్దేశం. ఇక్కడ అట్మాస్ఫియర్ టెంపరేచర్ పెరగకుండా తగ్గించడానికి కోసం, చల్లగా పెట్టుకోవడానికి కోసం ఆల్ సైడ్స్ నుంచి వాటర్ స్ప్రింక్లింగ్ కంటిన్యూస్ గా చేస్తున్నారు. ఓఎన్జీసీ ఫైర్ టీమ్, ఏపీ ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కంటిన్యూస్ గా చేస్తున్నారు. ఢిల్లీ నుంచి నిపుణుల బృందం కూడా వస్తున్నారు. వాళ్ళు వచ్చి పూర్తిగా దీన్ని అదుపు చేసే అవకాశం ఉంటుందని చెప్పి అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ రాజేశ్వర్, శ్రీనివాస్, ఎన్టీవీ, మల్కీపురం.